శ్రీమాత్రే నమః 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవంబర్ మాస ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మనసులో భయం ఉత్పన్నమవుతుంది. ఆర్థిక విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. కడుపు సంబంధిత వ్యాధులు బాధించవచ్చు. వృధా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం సంభవించవచ్చు. మనశ్శాంతి కోసం పూజలు, దైవారాధన మంచిది. సంతానం గురించి ఆలోచనలు కలుగుతాయి. వృషభ రాశి ఫలితాలు. పెద్దల అండదండలు లభిస్తాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మాటామాటా తగాదాలు సంభవిస్తాయి. వ్యాపారులు సామాన్య ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. మోకాళ్ల నొప్పులు, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధన సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశి ఫలితాలు. కష్టపడి ప్రయత్నిస్తే పనులు సానుకూలంగా పూర్తవుతాయి. గృహ నిర్మాణంలో ఆటంకాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు తలెత్తుతాయి. సోదర సఖ్యత పెరుగుతుంది. వస్త్రలాభం కలుగుతుంది. భూమి కొనుగోలు అవకాశముంది. బంధుమిత్రుల సహకారం లభించినప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఫలితాలు. కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలం కావు. ప్రమాద సూచనలు ఉన్నాయి. నమ్మినవారు మోసం చేసే అవకాశముంది. కొత్త పరిశ్రమలు, వ్యాపార ఆరంభాలు జరగవచ్చు. సింహం రాశి ఫలితాలు. గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. సోదర సఖ్యత ఉంటుంది. వస్త్రలాభం, భూమి కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కాని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలలో వైఫల్యం సంభవించవచ్చు. స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం. కన్యారాశి ఫలితాలు. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. స్త్రీల కారణంగా ధన వ్యయం సంభవిస్తుంది. శత్రువుల వల్ల భయం లేదా అవమానం కలగవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగ సంబంధ లాభాలు ఉంటాయి. చిన్న విషయాలపైన ఆలోచన, భయం పెరుగుతుంది. మాటామాటా పట్టింపులు ఉంటాయి. నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి. వ్యాపారం, వ్యవసాయాలు అనుకూలంగా ఉంటాయి. కాని ప్రతి విషయంలో కొంత అవాంతరం ఎదురవుతుంది. వాహనం కొనుగోలు అవకాశముంది. తలపెట్టిన పనులు నెరవేరతాయి. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మనసుకు ఆందోళన, భయం కలుగుతుంది. గౌరవహాని సూచనలు ఉన్నాయి. భార్యగూర్చి ఆలోచనలు, ప్రేమ విషయాలు సఫలమవుతాయి. ధన సంబంధ ఇబ్బందులు కొంతకాలం ఉండవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం కావు. మాటామాటా పట్టింపులు పెరుగుతాయి. ప్రతి విషయములో శత్రుత్వం ఎదురవుతుంది. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. పోలీసు సంబంధ చిక్కులు రావచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థలో కీలక పాత్ర వహిస్తారు. సామాజిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఒక తీవ్రమైన సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సు రాశి ఫలితాలు. వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలు వచ్చినప్పటికీ తర్వాత పరిష్కారం లభిస్తుంది. స్నేహితుల ద్వారా మోసం జరుగుతుంది. దేవాలయ దర్శనాలు, దానధర్మాలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. పెద్దవారితో కలహాలు సంభవించవచ్చు. అధికార ఒత్తిడి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తాత్కాలిక విభేదాలు ఏర్పడవచ్చు. శుభకార్యాలు జరగ్గలవు. మకర రాశి ఫలితాలు. ఉద్యోగ వృత్తి విషయాల్లో ఆటంకాలు వచ్చినా అవి తీరుతాయి. స్నేహితుల ద్వారా మోసం సంభవించవచ్చు. దేవాలయ దర్శనాలు, దానధర్మాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. శత్రువులపై విజయము లభిస్తుంది. పెద్దవారితో కలహాలు, అధికార ఒత్తిడి ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. శుభకార్యాలు కలసి వస్తాయి. కుంభరాశి ఫలితాలు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు నిలిచిపోతాయి. బద్ధకం, కలహాలు పెరుగుతాయి. విక్రయాలు లేదా వ్యాపార లావాదేవీలలో ఆటంకాలు ఉంటాయి. మాటామాటా పట్టింపుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. కొంత అహంకారం పెరగవచ్చు. అనవసర ఖర్చులు, వ్యసన వ్యయాలు పెరుగుతాయి. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీనరాశి ఫలితాలు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు వస్తాయి.
ధనం వృధా ఖర్చవుతుంది. ఇరుగుపొరుగు వారితో తగాదాలు సంభవించవచ్చు. అధికారుల భయం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్ప ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకి బదిలీలు, ప్రమోషన్లు లభిస్తాయి. విందులు, వినోదాలు, అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. శుభం. శ్రీమాత్రే నమః.